ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుని వాక్యం చూసుకుందాం. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం ఒకటి చూసుకుందాం. ఏమంటున్నారంటే దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, విను వారికి మేలు కలుగునట్లు అంటుంది. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏందంట? వినువారికి మేలు కలగాలన్నట. అంటే ఒకరు మాట్లాడుతుండే వినేవారికి మేలు ఏ విధంగా కలుగుతుందంటే, వీరు ఇక ఎదుటిన్న వ్యక్తితో మనం మాట్లాడుతుంటే మన మాటలు వారిని ధైర్యపరిచేవిగా ఉండాలి. వినువారికి మేలు కలగాలి. ఇవి మాటలు బాగున్నాయి అనే రీతిగా మంచి మాటలు, క్షేమకరమైన మాటలు మాట్లాడాలి. కొందరు మాట్లాడుతుండగా వినువారికి ఎలా ఉంటుందంటే అసహ్యకరంగా, వేదనకరంగా, బాధ, ఎందుకు మాట్లాడుతుండ్రు, మాటలు ఆపేస్తే బాగుండు అనే విధంగా సంభాషణ కొనసాగిస్తూనే ఉంటారు. అది ఉపయోగకరము కాదు, క్షేమకరము కాదు, మనుషులను బాధ పెట్టేవిగా ఉంటుంది, అంత విసుగచ్చేదిగా ఉంటుంది. అట్టిగా మనం మాట్లాడకూడదని ఇక్కడ పౌలు గారు బోధిస్తున్నారు. ఏమంటున్నారు అంటే, మీరు వినువారికి మేలు కలుగునట్లే మాట్లాడాలి. అయితేనే మీరు అక్కడ ప్రజలలో మాట్లాడాలి, లేకపోతే మనం మౌనంగా ఉండొచ్చు. వింటున్న ప్రజలకు ఏ విధంగా ఉండాలి అని అంటే మేలు కలుగునట్లు అవసరమును బట్టి మరలా ఎలానట, మనం కొందరు ఏ రీతిగా మాట్లాడతారు, అందరూ ఉన్న దగ్గర గుంపులుగా ఉంటాం, మాట్లాడుతున్న సమయంలో మనకు అవసరం ఉండదు అక్కడ, అయినను సరే కలుగజేసుకొని మరీ చొరబడి మాట్లాడతాం కదా, చొరబడి మాట్లాడతాం. అవసరం లేదు అక్కడ. ఎందుకంటే మాట్లాడేవారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, తెలిసిన వారు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు కదా, ప్రతిదీ పరిష్కరించేవారు ఉంటారు. వాటందరినీ పక్కన పెట్టి వీరు అనవసరంగా తలదూర్చుకుంటారు. ఎందుకనంటే వినువారికి అసహ్యంగా, బాధాకరంగా కలిగించేవారు ఇలా చొరవ చేసుకుంటారు అన్నట్లు. చొరవ చేసుకొని కల్పించుకొని మరీ మాట్లాడతారు. కానీ అలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, వినువారు ఎలా ఉండాలి, మేలు కలగాలి. వారికి మేలు లేకపోతే వారు వింటారా? ఈ క్షణము నీవు మాట్లాడిన మాట విన్నవారు మరో చోట నీవు కనబడినప్పుడు, అమ్మో ఈ మాట వద్దు, ఈ వినడం వద్దు, అవి వినేదాకంటే ఊరుకున్నది ఈ నయం. ఎందుకంటే వినేతందుకు అవి ఎంత బాధాకరంగా ఉన్నాయి అనే మాట వారు అనుకుంటారు. అనుకొని ఆ క్షణమందు మాట్లాడిన, ఆ క్షణమందు పరిచయమైన, ఆ క్షణమందు మన మాటలు విన్న వ్యక్తులు మరొక పర్యాయం కనబడ్డ సందర్భాల్లో వారు మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు? మనం మితిమీరి మాట్లాడుతున్నాం, ఆ వినువారికి అసహ్యకరంగా మాట్లాడుతున్నాం కాబట్టి వారు ఇంకోసారి కలుసుకోవడానికి ఇష్టపడరు. అంటే అది ఎవరు చేశారు? మన నోరే చేసింది, అంటే మనమే చేసుకున్నాం అన్నట్లు. అనవసరంగా మాట్లాడకూడదు, అవసరంను బట్టే మాట్లాడాలి. అవసరం ఏ రీతిగా ఉంటుంది మనిషికి అంటే, ఒకరికి దుఃఖం కలుగుతున్నప్పుడు, వేదన కలుగుతున్నప్పుడు మనం మాట్లాడే మాట, మన సంభాషణ, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వారికి ఆదరణ కలిగించేదిగా, ధైర్యపరిచేదిగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, వినువారికి మేలు కలంగా అని మాట్లాడుతున్నాడు అని అంటాడు. మరొక మాట ఇక్కడ అంటారు, మీరు క్షేమమును బట్టి మాట్లాడాలి, అనుకూల వచనమే మాట్లాడాలి కదా, అనుకూల వచనమే మాట్లాడాలి. వారికి ఆ మాట ఉపయోగపడుతుందా? ఇది నాకు అనుకూలంగా ఉంది అంటే ఈ మార్గంలో వెళ్ళండి, ఇది చేయండి అని చెప్పినప్పుడు, ఏదైనా సంభాషణ చెప్తున్నప్పుడు వాళ్ళు మస్తు చెప్తారు, అది అయ్యేటి పనేనా? కాదు, అది జరిగే పని మాట్లాడాలి కానీ జరగని పనులు చెప్తారు వాళ్ళు, మా చేతన అవుతుందా అనే విధంగా వారు అనుకోకుండా, వారు అయ్యేది మనం అనుకూలంగా మాట్లాడాలి. ఇగో ఈ విధంగా చేసుకోనండి, ఈ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇగో ఈ మార్గంలో వెళ్ళండి, మీరు ఇగో ఈ విధంగా ప్రవర్తించండి అని వారికి చెప్పాలి. అనుకూలంను బట్టి, వారి అనుకూలతను బట్టి మనము చెప్పనై ఉండాలి. అదేవిధంగా ఇక్కడ అంటాడు మరొక మాట, పలుకుడి కానీ దుర్భాష ఏది మీ నోట రానివ్వకూడదు అంటారు. దుర్భాషలు అనగా మనకు తెలుసు, నోరును చాలు చేసిన వంటిగా పనే ఆపం, తిట్టుడే తిట్టుడు కదా, ఎవరినైనా సరే తిట్టుడు. ఎందుకు తిడుతున్నాం మనము అనేది కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, అవసరమును బట్టి మనము మాట్లాడటలేదు, అనవసరాన్ని దాన్ని బట్టి మనము మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒకటే రకమైన దుర్భాషలు. అంటే నలుగురం కలిసి కూర్చున్నామా, అక్కడ దేవుడు వాక్యము సంభాషణ జరగదు, దుర్భాషలే జరుగుతాయి. అంటే గొడవ సమయంలోనే కాదు, ఖాళీ సమయాలలో కూడా అవే మాటలు మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకుంటారు అంటే, ఒకరిపైన ఒకరు కదా. ఎలా అంటే దాని వినసొంపైనవి కావాలి, అసహించుకునే మాటలు మాట్లాడతారు. దాని విషయంలో మనం ఇక్కడ కొన్ని మాటలు కూడా చూసుకుందాం. ఏమని, మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు అంటున్నారు కదా. చెడు మాటలు ఏ మాత్రంలో కూడా రాకూడదు. ఒకటే బావి నుంచి మంచి నీరు, చేదు నీరు ఉబకలేదు కాబట్టి మీకు మంచి మాటలే రావాలి అని కోరుకుంటున్నారు కదా. తాకులాడే మాటలు, కొండములు చెప్పే మాటలు, శపితములు, దుర్భాషలు
అనగా కదా. ఈ శపితములు ఎలా అంటే దూషణ, ఇంకా మనం చూసినట్లయితే వెక్కిరింతలు, ఇంకా చూసినట్లయితే విమర్శలు, ఇవన్నీ చేస్తాం ప్రజల ఎడల. ఇవన్నీ చేసిన నోరుతోనే మరలాచి స్తోత్రం స్తోత్రం ప్రభు, వాళ్ళని దీవించి ప్రభు, వీళ్ళని దీవించి ప్రభు, శత్రువులను దీవించి ప్రభు అంటే అక్కడ చేసింది అదే నోరు. ఏమని దూషించొచ్చావు నీవు, ఏమని శపించచ్చావు నీవు, మరలా వారినే క్షమించు అని అంటున్నావు. అందుకనే మన నోట ఏలనట చెడు రాకూడదు అంటున్నారు. అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని మర్మాలు చూసుకుందాం కదా. విమర్శలు రాకూడదు. ఏలనట వినువారికి క్షేమకరంగా అన్నాడు కదా. వినువారికి ఏలనట ప్రయోజనం కలగాలి, వారు బ్రతకాలి. మనం మాట్లాడితే వినువారికి ఏం కలగాలి, ప్రయోజనం కలుగువారుగా, అభివృద్ధి చెందులాగున వారు అభివృద్ధి పరచబడాలి. ఎలా వారికి బ్రతుకులాగునా అని అంటే ఇక్కడ వాక్యం చూసుకుంటున్నామంటే ప్రయోజనం కలగాలి, నిష్ప్రయోజనం ఉండద్దు. వారి ఇంటికి వెళ్ళాం, వారి ఇంటికి వెళ్తే ఎంతో బాధలు వెళ్ళినాం, కష్టాలు వెళ్ళినాం. వారి ఇంటికి వెళ్తే వాళ్ళు మాట్లాడే మాట మాకు ఎంతో ప్రయోజనమైంది, ఎంతో ధైర్యపరిచింది, ఎంతో ఆదరించింది ఆ మాట. ఈ దినము నాడు మేము చనిపోయే వారం వారింటికి వెళ్ళకపోతే ఆ విధంగా వారు మాట్లాడే మాట మాకు ప్రయోజనమైంది. తప్పకుండా ప్రయోజనకరమైన మాటలు మేము వినాలి అని అనుకున్నాలి. అభివృద్ధి చెందులాగున వారు ఎలా ఉండాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. నువ్వు నష్టపోతున్నావా, అభివృద్ధి పొందకపోవడానికి ఛాన్సే లేదు. ఎందుకు లేదు ఛాన్సు అని అంటే మనము చేసే పని జాగ్రత్తగా చేయాలి, నమ్మకంగా చేయాలి, దేవుడిచ్చిన రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అని ఇటువంటి మాటలు వారికి చెప్పినప్పుడు వారికి అభివృద్ధి కలిగేటట్లు, ఎలా జీవితంలో ప్రతి విషయంలో అభివృద్ధి కలిగేటట్టు మాట్లాడాలి. కృపాసహితంగా క్షేమకరంగా. ఎలానట దేవుని కృప ఉత్తమమైనది, జీవము కంటే ఉత్తమమైనది కదా. ఆయన కృపలో మహిమైదర్శనంలో మన అవసరతలు తీర్చనై ఉంటున్నారు. కృప అనగా దేవుని వాక్యము కదా. దయాన్ని చూస్తాం, ఇంకా మనం కరుణాన్ని చూస్తాం. కాబట్టి ఆ విధంగా మనం మాట్లాడడమే కాదు, ఇక్కడ అంటాడు దేవుడు వాక్యం క్షేమకరముగా, వారిని రక్షించేదిగా ఉండాలి మన మాట, వారిని విడిపించేదిగా ఉండాలి, వారిని ఆదరించేదిగా ఉండాలి, వారిని ధైర్యపరిచేదిగా ఉండాలి, వారిని ఓదార్చేదిగా ఉండాలి, చివరికి వారిని బ్రతికించేదిగా ఉండాలి. మరణం నుంచి కూడా బయటకు లాగి బ్రతికించేదంతా మాట ఉపదేశం మన లోపల ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదరణకరంగా ధైర్యపరిచేదిగా ఉండాలి. ఉండడమే కాదు, మార్గము చూపేదిగా కూడా ఉండాలి. మార్గం ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయనను చూపించే విధంగా ఉండాలి. ఇదిగో ఈయన మార్గంలో నీకేమి కావాలో అవి దొరుకుతాయి, నీవు సరైన మార్గంలో నడవాలి, ఈ విధంగా బ్రతకాలని ఉపదేశించడము. అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్రతకాలని ఆశ కలిగించాలి కదా. ఇక మా జీవితం అయిపోయింది ఇంతేనా అని అనుకున్నప్పుడు బ్రతకాలి మేము అనే ఆశ మనము ఎలా కృపగల ఉపదేశము చేత వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరంగా అనుకూల వచనములు పలకాలి. మనము అలా పలుకుతూ ఏమనాలి, ఇక్కడ ఆశ కలిగించేదిగా ఉండాలి. కష్టపడి పని చేసే విధంగా వారిని ఒళ్ళు అంచని వారిని ఎలానట మనము ఒళ్ళు వంచిపిచ్చి వారితో పని చేపించేదిగా కూడా మన మాట ఉండాలి. అదే సామెతల గ్రంథంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 31:26 వచనంలో చూసుకుందాం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. ఎవరు? స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. దేవుడి విషయానికి వస్తే అందరము పెళ్లి కుమార్తెలేము కదా. కాబట్టి నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఏం బోధిస్తుందట ఆమె? కృప కలిగిన ఉపదేశం అంటే దైవ మాటలు బోధిస్తుంది. ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా ఉండాలి, దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయాధిపతి, ఆయనను అనుసరించాలి అని బోధిస్తుంది. ఆ బోధ ఎవరికి అనుకూలం కాదు? నశించిపోతున్న ప్రతి వారికి అనుకూలము. దిగజారిపోతున్న విశ్వాసికి ధైర్యము, పడిపోతున్న ప్రజలకు నిలబెట్టేవిగా ఉంటాయి కదా. అటువంటి ఉపదేశం ఆమె బోధిస్తుంది. మరి మనము బోధించనయింటున్నామా కృపకల ఉపదేశం? మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనల్ని కూడా పరీక్షించుకోవాలి. అదేవిధంగా అంటున్నాడు, ఆమె నోటి నుండి వచ్చును అనే మాట శ్రేష్టము కదా. ఎలానట? ఆమె నోటి నుండి ఆ మాటలు వచ్చును, శ్రేష్టమైన మాటలు వచ్చును. కాబట్టి సామెతల గ్రంథం 10:31 అంటాడు, నీతిమంతుల నోరు జ్ఞానోపదేశము పలుకును. ఏం పలుకుతుంది నీతిమంతుల నోరు? జ్ఞానోపదేశం. ఎలా పలకాలి? జ్ఞానము కలిగి మాట్లాడాలి. జ్ఞానము కలిగి ఎదుటి వారికి ఉపయోగపరిచేవిగా మాట్లాడాలి. మరి మనము ఎవరింటికన్నా వెళ్తే, మన ఇంటికి ఎవరన్నా వస్తే మనం ఏం మాట్లాడుతున్నాం? ఒకటే రకంగా మన గోడ చెప్తున్నామా? వారి గోడ ఏమన్నా వింటున్నామా? వారి గోడిని, వారి బాధలలో, వారి కష్టాలలో వారు వినువారిగా, బ్రతికేవారిగా, ధైర్యపరిచేవారిగా, కృపగల ఉపదేశం మన నోటి నుండి ఉంచి
వారిని ఆదరించే మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే ఇంటికి వచ్చిన వారిని ప్రజలలో దూషించినట్టు అదే విధంగా దూషిస్తున్నామా, దౌర్జన్యం చేస్తున్నామా, పగబడుతున్నామా, ఏ విధమైన ఉపదేశం మాట్లాడుతున్నాం, ఎట్టి ఉపదేశం మనం మాట్లాడుతున్నాం, ప్రజలకు మేలుందా, వినువారికి క్షేమాభివృద్ధి ఉందా, కృపగల ఉపదేశం పలుకుతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే మన జీవితాలు అందులో ఉన్న ప్రతి దాన్ని తొలగించుకొని దేవుడికి ఇష్టమైన జీవితం జీవించటం కూడా మనకు మార్గం దొరుకుతుంది. అదే రీతిగా అంటున్నాను, జ్ఞానోపదేశం పలకాలి. నీతిమంతుల పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. హల్లెలూయా. ఎవరట? నీతిమంతుల పెదవులట ఏం పలుకుతాయట? ఉపయుక్తములైన, ఉపయోగకరమైనవి, ప్రజలకు ఉపయోగకరం, మేలుకరంగా ఉండే మాటలు మాత్రమే పలుకుతాయట. కొందరు పెదవులు ఉంటాయి, పొద్దున లేస్తే రాత్రి వరకు అబద్ధాలు 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 అబద్ధాలు. ఈ కొంపని తీసి ఆ కొంపకు, ఆ కొంపని తీసి ఇంకో కొంపకు, అన్ని కొంపల నుంచి ఒక్క దగ్గర నిలబెట్టి అగ్గి పెడతారు. ఎటు కాకుండా వారి జీవితాలు సర్వనాశనం చేస్తారు. జాగ్రత్త. వారందరూ ఏకమై తగలబెట్టిన దాని మీదకి వస్తారు, తగలబెట్టడానికి కదా. మరి ఎలా? మరి అటువంటి జీవితం, అటువంటి అబద్ధమైన మోసకరమైన పెదవులు అసహ్యం యెహోవాకని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే మోసకరమైన మాటల నుంచి, మోసకరమైన పెదవుల నుండి దేవుడు మనల్ని విడిపించాలని ప్రార్థిస్తాం. మనమే ఆ మోసకరమైన మాటల పెదవుల గుండా మాట్లాడతాం, అబద్ధమైన మాటల పెదవుల గుండా మాట్లాడతాం. ఎలా విడిపిస్తాడు దేవుడు? దేవుడు ఏమైనా పిచ్చివాడా? ఆలోచించండి ఒకసారి. మనం పిచ్చోళ్ళమై దేవుణ్ణి ఎందుకు అలా మాట్లాడతాం మనం అంటున్నాడు. కాబట్టి భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఎవరి నోటి నుంచి వస్తున్నాయి ఇక్కడ మాటలు? మూర్ఖపు మాటలు భక్తిహీనుల నోటి నుంచి. అంటే వినువారికి క్షేమము జరగకుండా ఇవన్నీ చేసేవారు ఎవరన్నట్లు? మూర్ఖులు అన్నట్లు కదా. దూషించడము, ఇవన్నీ చేయడము ఎవరు చేస్తారని అంటే ఎవరు చేస్తారు? మూర్ఖులు చేస్తారు. మరి మనలో మూర్ఖ స్వభావం ఉందా? దేవుడు మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన గుంపులో చేర్చింది ఎందుకొరకు? భక్తి గల వారిగా, నీతిమంతులుగా, ఉపయుక్తములైన మాటలు సంగతులు పలకాలని చేర్చాడు. కానీ మళ్ళీ పంది బురదలో దొరికినట్లు మళ్ళీ వెళ్ళి మాకు అద్దు ఈ జీవితం అని అదే జీవితంలోకి వెళ్ళి మూర్ఖ స్వభావం కలిగి బ్రతికినట్లయితే భక్తిహీనులము కదా. అంటే దేవుడికి ఇష్టం లేని వారం కదా భక్తిహీనులమైనప్పుడు. మరి భక్తి కలిగి బ్రతికితే ఎలా మాట్లాడుతున్నాం? కృపగల ఉపదేశం పలుకుతున్నామా? వినువారికి అనుకూల వచనం పలుకుతున్నామా? వినువారికి మేలు కలుట పలుకుతున్నామా? క్షేమమును అభివృద్ధిని కలిగిస్తున్నామా? ఏ విధంగా మాట్లాడుతున్నాం? మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఎన్ని కొంపలకు నిప్పులు పెడుతున్నాం? ఎందరి జీవితాలు నాశనం చేస్తున్నాం ఇదే నోటితోని? ఎందరి జీవితాలు మన ఉపదేశమును బట్టి ఎందరు కూలిపోతున్నారు? మనం మాట్లాడే సంభాషణను బట్టి ఎందరి జీవితాలు అంతమైపోతున్నాయి అనేది ఒకసారి గమనించుకోవాలి. అదే మన దేవుడిచ్చిన కృపగల ఉపదేశం మన నోటిలో ఉంటే ఎన్ని కుటుంబాలు కట్టాం, ఎందరిని ఆదరించాం, ఎందరిని ధైర్యపరిచాం, ఎందరి కన్నీరు తుడిచాం, ఎందరిని మార్గంలో నడిపించాం, ఎందరిని నిలబెట్టాం, ఎందరి ఆకలి తీర్చాం, ఎందరిని ధైర్యపరిచాం, ఎందరికి బ్రతుకునిచ్చాం అనేదిగా ఉండాలి మన ఉపదేశము. అట్టి ఉపదేశము దేవుడు మనకు కలిగించాలని కోరుకోవాలి. కానీ అనవసరమైన మాటలు మాట్లాడి అవసరమును బట్టి అవసరం లేకపోయినా చొరవ చేసుకొని మాట్లాడుతూ మనం మరీ బలహీనం అయిపోకూడదు. ఎందుకంటే నువ్వు అంతసేపు మాట్లాడి వచ్చి ప్రార్థన నువ్వు ఎలా చేయగలుగుతావు? దేవుడి సన్నిధిలో మోకరిల్లు కొద్దిసేపు నువ్వు మాట్లాడి ఆ ముచ్చట ఈ ముచ్చట వచ్చి మోకరిల్లితో నువ్వు మోకరిల్లినప్పుడు నువ్వు మాటలు మాట్లాడగలుగుతావా? పరిశుద్ధ మాటలు పలకగలుగుతావా? నువ్వు పలకలేవు. అప్పుడు నాకు ప్రార్థన రాదు, అందరు బ్రతికిస్తున్నాడు, నువ్వు బ్రతికిస్తున్నాడు దేవుడు అంటే. ఎందుకు బతుకుడు? కుక్క కూడా బతుకుతుంది రోడ్డు మీద. వచ్చి ఆ బ్రతుకు బతికేదంటే చావడమే మేలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి మాటలు దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడిని అనుసరించిన దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. ఆయన వినువారికి ఉపదేశం కలిగినట్టు మనల్ని పుట్టించాడు, మన లోపల కృపగల ఉపదేశం పెట్టాడు. కాబట్టి మనము జాగ్రత్తగా గమనించి ఇనువారికి అటు మాటలు మనం పలుకటకు దేవుడు మన కృప అనుగ్రహించును గాక. ఇటు మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి దేవుడు ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, ప్రార్థించండి, పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్.